వెడల్పు వచ్చేసి మనకి. కానీ ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 300 అడుగుల పైగా లోతు ఉంటుంది. ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 300 అడుగుల పైగా లోతు ఉంటుంది. ఎవరికైనా డౌట్ గా ఉంటే దిగి కొలవచ్చండి. ఓకేనా. అండ్ ఇక్కడ నుండి మనకి పాపి టేప్ ఉన్నదన్న చేతితో కొలుసుకెళ్ళిపోవడా. ఓకేనా. అలాగే ఎక్కడ నుండి మనకి పాపి గనులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం రైలింగ్ సైడ్ లో ఎర్ర నుండి టాప్ అయ్యగలండి. ఎందుకంటే ఇది చాలా లోతైన ప్రాంతం సార్, కాబట్టి నేను మరీ కేర్ఫుల్ గా చెప్తున్నాను. నేను టాప్ పైన ఉన్నవారు కొంచెం బోర్డు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నానండి. ఓకేనా. అలాగే ముఖ్యంగా మా బోర్డు కెప్టెన్ గారికి ఫ్రంట్ ఎవరు అడ్డు రాకండి సార్. ఒకవేళ ఏం మాత్రం అడ్డు వచ్చారనుకోండి, ఎదురు ఒక పెద్ద కొండ కనపడుతుంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్తాం అందరం. నేను ఎక్కడ నుండి పాపికలు స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా. వెడల్పు వచ్చేసి మనకి. కానీ ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 300 అడుగుల పైగా లోతు ఉంటుంది. ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 300 అడుగుల పైగా లోతు ఉంటుంది. ఎవరికైనా డౌట్ గా ఉంటే దిగి కొలవచ్చండి. ఓకేనా. అండ్ ఇక్కడ నుండి మనకి పాపి టేప్ ఉన్నదన్న చేతితో కొలుసుకెళ్ళిపోవడా. ఓకేనా. అలాగే ఎక్కడ నుండి మనకి పాపి గనులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం రైలింగ్ సైడ్ లో ఎర్ర నుండి టాప్ అయ్యగలండి. ఎందుకంటే ఇది చాలా లోతైన ప్రాంతం సార్, కాబట్టి నేను మరీ కేర్ఫుల్ గా చెప్తున్నాను. నేను టాప్ పైన ఉన్నవారు కొంచెం బోర్డు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నానండి. ఓకేనా. అలాగే ముఖ్యంగా మా బోర్డు కెప్టెన్ గారికి ఫ్రంట్ ఎవరు అడ్డు రాకండి సార్. ఒకవేళ ఏం మాత్రం అడ్డు వచ్చారనుకోండి, ఎదురు ఒక పెద్ద కొండ కనపడుతుంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్తాం అందరం. నేను ఎక్కడ నుండి పాపికలు స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా.